మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారిలో 6 స్థానికులు రక్షించినట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక ఇంద్రాయణి నదిపై కుందామల పర్యాటక ప్రాంతాన్ని పర్యాటకులు పోటెత్తారు. అక్కడ ఉన్న ఇనుప వంతెనపై అనేక మంది వచ్చి నిలబడడంతో కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అనేక మంది నదిలో కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. పలువురిని రక్షించినప్పటికీ అనేక మంది జాడింకా తెలియరాలేదు. ఈ ఇంద్రాయణి నదిపై ఈ ఇనుప వంతెనను దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించినట్లు స్థానిక ఎమ్మెల్యే వెల్లడించారు. అయితే దీనిపై కాలినడకన మార్గం కూడా ఉందని అన్నారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 100 మంది ఉన్నారని, అందులో అనేక మంది ఒడ్డుకు చేరుకున్నప్పటికీ పలువురు గల్లంతయ్యారని చెప్పారు. రెడ్డిగా మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారిలో 6 స్థానికులు రక్షించినట్లు సమాచారం. ఇక మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుంది. ఇంద్రాయణి నదిపై కుందమల పర్యాటక ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తారు. అక్కడున్న ఇనుప వంతెనపై అనేక మంది వచ్చి నిలబడడంతో కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అనేక మంది నదిలో కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. పలువురిని రక్షించినప్పటికీ ఇంకా అనేక మంది జాడ తెలియరాలేదు. అయితే ఇంద్రాయణి నదిపై ఈ ఇనుప వంతెనను దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించినట్లు స్థానిక ఎమ్మెల్యే వెల్లడించారు. దీనిపై కాలినడకన మార్గం కూడా ఉందని అన్నారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 100 మంది వరకు కూడా ఉన్నారని, అందులో అనేక మంది ఒడ్డుకు చేరుకున్నప్పటికీ పలువురు గల్లంతయ్యారని చెప్పారు.